ఏ అడ్డం రావద్దు కింద పైన కింద గడ్డి గడ్డే రాకూడదు राहुल गांधी राहुल गांधी राहुल गांधी गारी नायकत्వం राहुल गांधी गारी नायकत्వం మోడీ 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం మోడీ ఏ అడ్డం రావద్దు కింద పైన కింద గడ్డి గడ్డే రాకూడదు మోడీ 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 రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మోడీ 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మోడీ ఈరోజు ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా ఈ దేశంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థి లోకం చేస్తున్నటువంటి నిరసనకు ఆ నిరసన పైన కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా హింసాకాండను ప్రయోగించిన దాన్ని నిరసిస్తూ ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనను వ్యక్తం చేస్తూ ఉంటే ఈ ఘటనలన్నిటికి కూడా ఈ దేశ ప్రధాని బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే డిమాండ్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి గాయపరిచి వారితో పాటు అనేక మంది ఎంపీల్ని కూడా అరెస్ట్ చేసి వారిని కూడా గాయపరిచి ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలనను నరేంద్ర మోడీ కొనసాగిస్తా ఉండు. ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ ఉద్యోగాల్లో అడపా ఉద్యోగాలు ఇస్తున్నట్టు చెప్పినప్పటికీ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పినప్పటికీ 93 రకాల ప్రశ్న పత్రాలని లీక్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఉండేటువంటి బీజేపీ కొనసాగిస్తా ఉంది. ఈ దేశంలో బీజేపీ ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉంది, విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటా ఉంది, ఈ దేశం యొక్క పరమ ప్రతిష్టని మంట కలుపుతా ఉంది, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తా ఉంది. కాబట్టి దీనికి నరేంద్ర మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి వారిని గాయపరచడం అంటే ఒక దుర్మార్గ చర్యగా మేము భావిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేసినటువంటి రాహుల్ గాంధీని ఇమ్మీడియట్లీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అట్లాగే
రాహుల్ గాంధీ అరెస్టు క్రమంలో గాయపరిచినటువంటి అధికారులందరిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నగరకల్ సెంటర్ లో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఒక్క క్షణం ఈ దేశంలో పరిపాలించేటువంటి అర్హత నరేంద్ర మోడీకి లేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మోడీ నీ గోరి ఈరోజు ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా ఈ దేశంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థి లోకం చేస్తున్నటువంటి నిరసనకు ఆ నిరసన పైన కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా హింసాకాండను ప్రయోగించిన దాన్ని నిరసిస్తూ ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనను వ్యక్తం చేస్తూ ఉంటే ఈ ఘటనలన్నిటికి కూడా ఈ దేశ ప్రధాని బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే డిమాండ్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి గాయపరిచి వారితో పాటు అనేక మంది ఎంపీల్ని కూడా అరెస్ట్ చేసి వారిని కూడా గాయపరిచి ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలనను నరేంద్ర మోడీ కొనసాగిస్తా ఉండు. ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ ఉద్యోగాలు లేవు. అడప ఉద్యోగాలు ఇస్తున్నట్టు చెప్పినప్పటికీ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పినప్పటికీ 93 రకాల ప్రశ్న పత్రాలని లీక్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఉండేటువంటి బీజేపీ కొనసాగిస్తా ఉంది. ఈ దేశంలో బీజేపీ ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉంది, విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటా ఉంది, ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టని మంట కలుపుతా ఉంది, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తా ఉంది. కాబట్టి దీనికి నరేంద్ర మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి వారిని గాయపరచడం అంటే ఒక దుర్మార్గ చర్యగా మేము భావిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేసినటువంటి రాహుల్ గాంధీని ఇమ్మీడియట్లీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అట్లాగే రాహుల్ గాంధీ అరెస్ట్ క్రమంలో గాయపరిచినటువంటి అధికారులందరిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నగరకల్ సెంటర్ లో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఒక్క క్షణం ఈ దేశంలో పరిపాలించేటువంటి అర్హత నరేంద్ర మోడీకి లేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.